ఓం నమ శివాయ. సాధకులందరికీ, ఉత్సాహవంతులైనటువంటి సామాన్యులకు కూడా రేపు రాబోవు పౌర్ణమి నాడు మన సంస్థానమయందు సాధకుల ఉన్నతి కొరకు, సామాన్యుల రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా పంచ అగ్నులతో ఆ పంచ అగ్నుల మధ్య శిరోదీప తంత్ర సాధనని చేయించడానికి సంకల్పించాము. ఇది మా పూర్వ సాధకులైనా పర్వాలేదు, మా పూర్వ శిష్యులైనా పర్వాలేదు, ఎవరైనా సరే ఉత్సాహవంతులైన వ్యక్తులు ఈ సాధనలో పాల్గొనవచ్చు. ఈ శిరోదీప తంత్ర సాధన సర్వసిద్ధులను స్థాపించే మహాతాంత్రిక క్రియ అనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా. ఈ శిరోదీప తంత్ర సాధన తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన బహిర్గత సాధన అని గుర్తించండి. ఇది అంతరంగ ప్రభావాలపై ఆధారపడి పనిచేసే సాధన కాదు. ఇది శరీరంపై ప్రత్యక్షంగా జరిగే తాంత్రిక క్రియ. పంచ అగ్నుల మధ్య శిరోదీపంలో జ్యోతి స్థాపించి చేసే ఈ సాధన శరీరాన్ని పూర్తిగా తంత్ర నియమాలకి లోబరుస్తుంది. ఈ ఇలా లోబడడం ఆ క్షణం నుంచే శరీరం, జీవితం, సాధన అన్నీ ఒకే క్రమంలోకి వస్తాయని గ్రహించాలి. పంచ అగ్నుల తంత్రంలో శరీరాన్ని నియంత్రించే 5 ప్రధాన ఆదేశ శక్తులని గ్రహించండి. ఎప్పుడైతే ఈ శక్తులు అసమతుల్యంగా ఉన్నప్పుడు శరీరంలో రోగాలు, అస్థిరతలు, శక్తి నష్టం ఏర్పడుతుంది. ఈ శిరోదీప తంత్ర సాధన ఈ 5 ఆజ్ఞలను ఒకే క్రమంలో పనిచేసే విధంగా తీసుకొస్తుంది. ఈ క్రమం స్థాపించబడినప్పుడు శరీరంలో శక్తి ప్రవాహం నిరంతరంగా మారుతుంది. ఎప్పుడైతే నిరంతర శక్తి ప్రవాహం ఉన్న చోట ఏ రకమైన రోగస్థితి నిలబడదు. శరీరం తనను తానుగా చరిచేర్చుకుంటుంది. ఇది తంత్రంలో జరిగే ప్రత్యక్ష పరిణామం. ఈ సాధన ద్వారా సర్వ రకాల ప్రయోగ బాధలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ప్రయోగ బాధలు శరీరంపై పనిచేయడానికి ఒకే ఒక కారణం, శక్తి లోపం. ఏ ప్రయోగమైనా ఏ వ్యక్తి మీద పనిచేయాలన్నా అతనికి శక్తి లోపించి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుందని గ్రహించండి. ఈ పంచ అగ్నుల సమతుల్యంగా ఉన్న శరీరంపై ఆ లోపం పనిచేయదు, ఆ లోపం ఉండదు, ఏ లోపం కూడా ఉండదని గ్రహించండి. ఈ శిరోదీప తంత్ర సాధన ఆ లోపాన్ని పూర్తిగా తొలగిస్తుంది. అందువల్ల ఏ దుష్ట ప్రయోగం, ఏ తాంత్రిక దాడి శరీరాన్ని తాకలేదు. ఇది నమ్మకంతో కాదు, ఇది తంత్ర నియమం. ఈ శిరోదీప తంత్ర సాధన సర్వ రకాల లక్ష్మీ బాధల నుండి మిమ్మల్ని బయటపడవేస్తుంది. లక్ష్మీ బాధ అంటే సంపాదన లేకపోవడం కాదు, సంపాదించిన ధనం నిలవకపోవడం, జీవన ప్రవాహంలో అవరోధాలు ఏర్పడడం. ఈ సాధన ద్వారా శరీరాన్ని శక్తి నిలిచే పాత్రగా మారుస్తుంది. ఎప్పుడైతే ఈ శిరోదీప తంత్ర సాధన చేస్తారో అప్పుడు శక్తి నిలిచే పాత్రగా తయారు చేస్తుంది ఈ సాధన. ఎక్కడైతే శక్తి నిలిచిన చోటే లక్ష్మి నిలబడుతుందని గ్రహించండి. అవరోధాలు తొలగిపోతాయి, జీవన స్థితిగతులు క్షేమంగా స్థిరపడతాయి. ఇది తంత్రంలో సహజంగా జరిగే ఫలితం. మంత్ర సాధకుల విషయంలో ఈ సాధన అత్యంత కీలకమైనది. ఎవరైతే ఈ శిరోదీప తంత్ర సాధనలో పాల్గొంటారో అంతవరకు వాళ్ళు చేసే మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఉద్దీపనాన్ని పొందుతుంది. ఇలా ఎప్పుడైతే మంత్రం ఉద్దీపనం అవుతుందో, అసలు మంత్ర ఉద్దీపనం అంటేనే స్పందించడం. ఈ శిరో దీప సాధన ద్వారా మంత్ర ఉద్దీపనం అమోఘంగా ఉండి సాధకుడు స్థిరచిత్తుడై మంత్రసిద్ధికి అత్యంత దగ్గరగా వెళతాడని గమనించండి సాధకులారా. మంత్రం స్పందించడం ప్రారంభించే స్థితిని తీసుకొస్తుంది. శరీరం తంత్రానికి సిద్ధంగా లేకపోతే మంత్రం స్పందించదు. ఈ సాధన ద్వారా శరీరాన్ని మంత్రానికి అర్హమైన యంత్రంగా మారుస్తుందని గ్రహించండి. అప్పుడు మాత్రమే మంత్రం స్వయంగా పనిచేయడం ప్రారంభిస్తుంది, ఉద్దీపన జరుగుతుంది. ఇది తప్పక జరుగుతుందని గమనించండి. ఈ సాధన మంత్రసిద్ధి క్రమాన్ని కూడా స్థాపిస్తుంది. మంత్రసిద్ధి క్రమం అంటే మంత్ర సాధనలో మధ్యలో విడిపోవడం కాదు, దారి తప్పదు, విఫలమవ్వదు. శిరోదీప తంత్ర సాధన చేసిన సాధకుడికి మంత్ర సాధన క్రమంగా నిలకడగా ముందుకు సాగుతుంది.
సిద్ధి ప్రయత్నంగా ఉండదు, సిద్ధి సహజ పరిణామంగా ఏర్పడుతుందని గమనించండి. ఈ క్రమం తంత్రం ద్వారా మాత్రమే ఏర్పడుతుంది. పంచ అగ్నుల మధ్య శిరోదీపంలో జ్యోతి స్థాపించి చేసే ఈ సాధన పూర్తిగా బహిర్గత తాంత్రిక క్రియ. ఇది ఊహ కాదు, ఇది భావన కాదు, ఇది ఆధ్యాత్మిక ఉపదేశం కూడా కాదు. ఇది శరీరాన్ని తంత్రంలోనికి తీసుకెళ్లే ప్రత్యక్ష సాధన. ఈ సాధన స్థాపించబడిన తర్వాత శరీరం, జీవితం, సాధన అన్నీ తంత్రక్రమంలోకి వస్తాయి. పూర్వకాలంలో శైవ, శాక్త, కాపాలిక పరంపరలు, ఆ పరంపరలోని గురువులు ఈ శిరోదీప తంత్ర సాధనను తమ శిష్యుల కోసం చేయించారు. శిష్యులపై రోగాలు పనిచేయకుండా, ప్రయోగ బాధలు తాకకుండా, మంత్ర సాధన విఫలం కాకుండా ఉండేందుకు ఈ సాధనను ఉపయోగించారు. మేము కూడా రేపు పౌర్ణమి నాడు అందరి కోసం ఈ శిరోదీప తంత్ర సాధనని అందరి కోసం అందరూ ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో మేము బహిర్గతంగా అందరికీ మా సమక్షంలో చేయించడం జరుగుతుంది. శిష్యులు నిలబెట్టేది, జీవితాన్ని స్థిరపరిచేది. ఈ సాధన చేసిన వ్యక్తి జీవితం స్థిరంగా, ఎప్పుడు కూడా అస్థిరంగా ఉండదు. రోగాలు నిలబడవు, ప్రయోగ బాధలు తాకవు, లక్ష్మి నిలబడుతుంది, మంత్రం స్పందిస్తుంది, మంత్రసిద్ధి క్రమంగా స్థాపించబడుతుంది. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ తప్పక జరుగుతాయి. ఇది తంత్ర పరంపర ప్రకటించే స్పష్టమైన సత్యం. ఇది ఉపదేశం కాదు, ఇది నమ్మకం కాదు, ఇది ఊహ కూడా కాదు. ఇది తంత్రములో బయట జరిగే ఒక మహా ప్రక్రియ మాత్రమే అని గ్రహించండి సాధకులారా. మీరు ఇది మొత్తం విని మేము చెయ్యగలము అనుకున్నప్పుడు మాత్రమే కిందిచ్చే వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఉంది కదా అనేసి టైంపాస్గా అందులో జాయిన్ అవ్వకండి. నిజంగా చేస్తాము, మేము వస్తాము, చేస్తాము అనే వ్యక్తులు మాత్రమే ఈ గ్రూపులో జాయిన్ అవ్వండి. ముందు ఈ వీడియోని పూర్తిగా వినండి. సర్వే జనా సుఖినో భవంతు.